టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలోని గణిత శాస్త్రమునకు శాస్త్రవేత్తలు అందించిన కృషి అనే చాప్టర్ నుంచి మరొక 10 బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం అండి. వీడియో అయ్యే వరకు జాగ్రత్తగా వినండి. ఒక్కసారి వింటే ఇంక మళ్ళీ చదవాల్సిన అవసరం కూడా లేదండి. ఇందులో చూడండి, ఫస్ట్ బిట్ చూడండి. ఒక దేశం యొక్క అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుంది అని పేర్కొన్నది. ఒక దేశం బాగా డెవలప్ అవ్వాలంటే దానికి మ్యాథ్స్ చాలా ఉపయోగం అని చెప్పారండి. ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుంది అని చెప్పింది నెపోలియన్ అండి. ఆ మాట చెప్పింది నెపోలియన్. తర్వాత పెట్టి చూడండి, పై విలువను 3.1605గా పేర్కొన్నవారు. పై విలువను 3.1605గా పేర్కొన్నవారు. ఈ విధంగా పేర్కొన్నది ఎవరంటే ఈజిప్షియన్లండి. ఆ విధంగా పేర్కొన్నది 3.1605. పైకి చాలామంది చాలా విలువలు ఇచ్చారండి. డెసిమల్స్లోనే తేడా ఉంటాయి ఇవి. ఈ విలువ ఇచ్చింది ఎవరంటే ఈజిప్షియన్లండి. తర్వాత చూడండి, పై విలువను 3.1416. పైదేమో 1605, ఇదేమో 3.1416గా తెలియజేసిన భారతీయ శాస్త్రవేత్త. ఇది చెప్పింది భారతీయ శాస్త్రవేత్త అండి. ఆయన ఎవరంటే ఆర్యభట్ట. తర్వాత పెట్టి చూడండి, భాస్కరాచార్యునిచే గణిత చక్ర చూడామణి అని పిలువబడిన ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? గణక చక్ర చూడామణి అని పిలువబడింది ఎవరంటే బ్రహ్మగుప్త అండి. భాస్కరాచార్యునిచే గణక చక్ర చూడామణి అని బ్రహ్మగుప్త పిలువబడ్డారండి. ఈయన ఇండియన్ సైంటిస్ట్ అనమాట, ఇండియన్ మ్యాథమెటిషియన్. తర్వాత పెట్టి చూడండి, త్రికూటాలను ఉపయోగించి అనేక సంఖ్యా సిద్ధాంతాలను నిరూపించడానికి ప్రయత్నం చేసిన గణిత శాస్త్రవేత్త. ఈయన కూడా ఇండియనేనండి. త్రికూటాలను ఉపయోగించి అనేక సంఖ్యా సిద్ధాంతాలను నిరూపించడానికి ప్రయత్నం చేసిన గణిత శాస్త్రవేత్త ఎవరంటే ఫెర్మా అండి. ఫెర్మా. గుప్తరాజు అయిన బ్రహ్మగుప్తునిచే నలంద విశ్వవిద్యాలయ కులపతిగా నియమితులైన భారతీయ గణిత శాస్త్రవేత్త. గుప్తరాజు అయినటువంటి బ్రహ్మగుప్తునిచే నలంద విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్గా నియమించబడ్డారంటండి ఒక ఇండియన్ మ్యాథమెటిషియన్. ఆయన ఎవరు అంటే ఆర్యభట్ట. తర్వాత చూడండి, 0ను 0తో భాగిస్తే భాగఫలం అనంతం, అంటే భాగఫలం ఇన్ఫినిటీ వస్తుందంట అని పేర్కొన్నది ఎవరు? 0ను 0తో భాగిస్తే భాగఫలం అనంతం అని పేర్కొన్న భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే భాస్కరాచార్య 2 అండి. ఎవరంటే భాస్కరాచార్య 2. నెక్స్ట్ చూడండి, పై విలువ 3.1255. పై విలువ 3.1255గా పేర్కొన్నవారు. పైన చూడండి, ఒకసారేమో 3.1605, రెండోసారి చూడండి 3.14016. ఇప్పుడు చూడండి ఇదెంత 3.1255. అన్నీ కూడా డెసిమల్స్లోనే తేడా అండి. డెసిమల్స్ని కొంచెం రెండు కూడా డెసిమల్స్లోనే తేడా అండి. అబ్జర్వ్ చేయండి. దీన్ని చెప్పింది ఎవరంటే భాస్కరాచార్య 2. తర్వాత పెట్టి చూడండి, సమున్నత సంయుక్త సంఖ్యలను అనే భావన ప్రవేశపెట్టింది. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టింది ఈయన ఫేమస్ మ్యాథమెటిషియన్ అండి. ఈయన గురించి మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాం. చిన్న వయసులోనే చాలా కనుక్కున్నాడు. ఆయన ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టింది శ్రీనివాస రామానుజన్.